ఆ రోజు దేవుడు పేతురుని మళ్ళా తన సేవలోనికి తీసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని కఠినమైనటువంటి పరీక్షలు పెట్టాడు. ఏమిటా కఠినమైన పరీక్షలు చెప్పండి, మరొక్కసారి మీరు నాకు చెప్పండి. మొదటిగా మొదటిగా పేతురు చాలా బిజీగా ఉన్నప్పుడు, పేతురు నాకు నీ సమయం కావాలి, నాకు నీ సొత్తు కావాలి, నాకు నీ సామర్థ్యము కావాలి. బిజీగా ఉన్నప్పుడు, అలసిపోయి ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు పేతురుని పరీక్షించాడు. ఆ తర్వాత అంటున్నాడు, నీ పడవను కొంచెం లోపల తోయి. కాదనకుండా పేతురు పడవను లోపల తోశాడు. పరీక్షలు పాస్ అయ్యాడు. పేతురు, నేను చెప్పినట్టుగా నువ్వు చేసావుగా, ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నానో నీ జీవితంలో. నీ పడవను ఇంకొంచెం లోతుకు తీసుకెళ్ళు, చేపలు పట్టుటకు వలలు వేయి అన్నప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, అసలు విషయం బయట పెట్టేశాడు. ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప మాకు దొరకలేదు. ఇండైరెక్ట్గా పేతురు విషయం బయట పెట్టాడు. నిన్ను కాదని, నువ్వు ఇచ్చిన సేవను కాదని, నువ్వు ఇచ్చిన పిలుపును కాదని, సంపూర్ణ సేవ చేయడానికి వచ్చిన మేము, సేవలో బలంగా వాడబడ్డానికి వచ్చిన మేము, నీకు సాక్షులుగా జీవించడానికి మా జీవితాలు అప్పగించిన మేము ఎందుకో వెనక్కి వెళ్ళిపోయాం. చేతగాని దద్దమ్మల్లాగా మిగిలిపోయాం. చేతులు ఖాళీ అయిపోయినాయి, మా చేతలు ఉడికిపోయినాయి, వలలు పడవలు ఖాళీగా ఉన్నాయి. పేతురు అంటున్నాడు, నీ మాటకు ఖచ్చితంగా నేను లోబడతా, నీ మాటకు లోబడతా. అదండి పేతురులో ఉన్న గొప్పతనం. చేపలు పడ్డం మాకేం కొత్త కాదు ప్రభువా. ఇదే సముద్రంలో ఎన్ని చేపలు పట్టామో, ఎంతకాలంగా వ్యాపారం చేశామో. రాత్రంతా మేము చేపలు పట్టడానికి వెళ్ళాం, ఒక్క చేప మాకు దొరకలేదు. ఇప్పుడు పగలు చేపలు పడతానంటావేమిటి? రాత్రులే చేపలు పట్టాలి, పగలు కాదు. చేపలు పట్టడం దయచేసి మాకు నేర్పించే ప్రయత్నం అనలేదండి. ప్రభువా, మాకు తెలుసు రాత్రులు చేపలు పట్టడానికి వెళ్ళాలి, అయినా మాకు చేపలు దొరకలా. అయినప్పటికీ, వినండి 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 వినండి, అయినప్పటికీ అంటే అర్థం తెలుసా? మా అనుభవము మమ్మల్ని చేతగాని వారిగా మిగిల్చినా సరే, మేము నమ్ముకున్నటువంటి వ్యాపారము మమ్ములను చేతగాని వారిగా మిగిల్చినా సరే, నీ మాటలో శక్తి ఉంది. నీ మాట వింటే అద్భుతము జరుగుతుంది. నేను నమ్ముతున్నా. నా అనుభవాన్ని కాదు నేను నమ్ముతుంది, నా గతాన్ని కాదు నేను నమ్ముతుంది. ప్రభు, నువ్వు చెప్పావు కాబట్టి నీ మాటకు విలువిస్తానయ్యా. వినండి, పేతురు యేసు మాటకు ఎంత విలువిచ్చాడండి. కృంగిపోయామయ్యా, అలసిపోయామయ్యా, ఇక మా వల్ల కాదయ్యా, ఇక చేపలు పడ్డానికి ఇది సమయం కూడా కాదయ్యా. ఒకవేళ పట్టాలనుకుంటే రేపు పడదాం ప్రభు అనలేదండి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. 5వ అధ్యాయం
అయినను నీ మాట చొప్పున. ఆ మాట చూడండి, 5వ వచనము. ఏలినవాడా ఏలినవాడా అని అంటే బోధకుడా లేదా ప్రభువా ప్రభువా అంటే అర్థం తెలుసా? మేము నీ దాసులం. నా ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాస పడితిమి కానీ మాకేమీ దొరకల. దేవునికి దూరంగా ఉండి ప్రయాసపడితే ఏం దొరుకుతుందో చెప్పండి. దేవుని చిత్తానికి దూరం అయిపోయి నువ్వు ప్రయాసపడితే ఏం దొరుకుతుంది నీకు? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవించి ఏమి సాధిస్తావు? ఉద్యోగం సాధించగలవా? ఉద్యోగం సాధించినా ఆ ఉద్యోగంలో పేరు సాధించగలవా? పేరు సంపాదించినా నువ్వు సంపాదించిన దాంతో సుఖంగా బ్రతకగలవా? ఇశ్రాయేలీలు యెహోవాను అరణ్యములో బహుగా శోధించరే. మాకు బీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు కీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, మాకు దుంపలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆనాడు అక్కడ మేము తిన్న మాంసం జ్ఞాపకం వస్తుంది. వీళ్ళు మాంసం తిన్నారా? వెట్టి చాకరీ చేశారండి, రేయింబగళ్ళు కష్టపడ్డారండి, బానిసలుగా జీవించలేక ఏడిస్తే బైబిల్ సెలవిస్తుంది నిర్గమాకాండంలో, వారి ఏడుపులు ఆకాశమున అంటెను. అది వాళ్ళ గత జీవితం. మర్చిపోయారుగా. గత జీవితంలో వాళ్ళ బ్రతుకులు ఏమిటో మర్చిపోయి వీళ్ళు ఏదో రాజకుటుంబంలో పుట్టినట్టు మాకు మాంసం జ్ఞాపకం వస్తుంది, రుచికరమైన ఆహారం జ్ఞాపకం వస్తుంది, అరణ్యంలో మాకు గడ్డి పెడుతున్నావు, మన్నా తినిపిస్తున్నావు, ఎప్పుడు చూసినా అదే తిండి. దేవుడు వారు కోరుకున్నది వారికి ఇచ్చాను, కానీ వారి హృదయములో క్షీణత కలుగ చేశాను. ఇంగ్లీష్లో బాగుంటుంది, వారు ఏది కోరుకున్నారో అది వారికి ఇచ్చేశాడట, కానీ దాన్ని అనుభవించే కృపను మాత్రం దేవుడు వారికి ఇవ్వాల. మాంసం తింటున్నారు, కుక్కుకుంటూ తింటున్నారు, కానీ వాళ్ళకేం రుచి తెలియట్లా, టేస్ట్ తెలియట్లా. ఏం లాభం చెప్పండి? కొన్నిసార్లు ఆరోగ్యం పాడైంది. ఆరోగ్యం పాడైనప్పుడు మీరు వాడి దగ్గరికి వెళ్ళి మంచి టేస్టీ బిర్యానీ పెట్టండి. ఆ టేస్టీ బిర్యానీ పెట్టి వాడు చక్కగా కలుపు నోట్లో పెట్టినప్పుడు ఇలా చూడండి, వాడి ముఖంలో చూడండి, ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎలా ఉంది? చేదుగా ఉంది. బిర్యానీ చేదుగా ఉండేవేంట్రా? పాపం లాస్ట్ 15 డేస్గా ఆరోగ్యం బాగాలేదని చెప్పి నువ్వు సరిగా తినలేదని చెప్పి నీకు రుచికరమైన బిర్యానీ, బెస్ట్ బిర్యానీ తీసుకొచ్చి తినమంటే చేదుగా ఉందంటావేమిట్రా? బిర్యానీలో ఫాల్ట్ ఉందా అండి? లేదు. ఫాల్ట్ ఎక్కడుందో చెప్పండి. వాడి నోట్లో ఉంది. అర్థమైందా? దేవుణ్ణి శోధిస్తూ దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి కృతజ్ఞత లేకుండా నాకు ఇంకా అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని అసంతృప్తితో నువ్వు దేవుణ్ణి శోధించినట్లయితే, నీ చుట్టూ ఉన్నటువంటి నీ భర్తను కావచ్చు, నీ భార్యను కావచ్చు వేధించినట్లయితే, కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముష్టిలా నీ ముఖం మీద నువ్వు కోరుకుంది పడేస్తాడు, కానీ అనుభవించకుండా చేస్తాడు. కళ్ళ ఎదుటే ఉంటుంది, అనుభవించడం మాత్రం చేత కాదు.